సర్దార్ కాటన్ బ్యారేజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ నీరు విడుదల చేస్తారు. తూర్పు పశ్చిమ మధ్య డెల్టా కాలువల పరిధిలో 10,13,161 ఎకరాల నీటికి విడుదల చేస్తారు. అలాగే మొదటి రోజు 8,000 క్యూసెక్ నీరు వదలగా 20వ తేదీ నాటికి 20,000 క్యూసెక్ నీటిని దిగువకు వదిలారు. ఈ నీటితో రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీజన్స్లో కూడా రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఖరీఫ్లో జూన్ 1న నీటి విడుదల చేసి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 డెల్టాలకు కూడా కెనాల్స్లో మనం వాటర్ ఇవ్వాలి. రైతులు జూన్ 1వ తారీఖు నుంచి వారి నర్సరీస్ కూడా ప్రిపేర్ అవుతే అక్టోబర్లో మనకి ఏదైతే సైక్లోన్ వస్తుందో అది హార్వెస్టింగ్ టైం మనకి అక్టోబర్లో. అప్పుడు ధాన్యాలు ఏదైతే వరి కోతలు జరుగుతాయో ఆ ధాన్యం మనము వర్షం బారి నుంచి కాపాడడం కోసము జూన్ 1 నుంచి గత 2 సంవత్సరాలుగా మనం నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల ఈసారి కూడా మనము పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ మనకి 8,000 వస్తున్నాయి. 3,000 మనం ఇప్పుడు సీలోకి వదులుతున్నాం. సో ఈ రోజు నుంచి సీలోకి వదలడం ఆపేసి ఈ 3,000 కూడా 3 డెల్టాస్కి మనము ఈరోజు నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కానివ్వండి, బొబ్బర్లంక స్లూయిస్ అండ్ విజయేశ్వరం స్లూయిస్ మూడింటి నుంచి కూడా ఈరోజు నీరు విడుదల చేస్తున్నాం. కాబట్టి రైతన్నలందరూ కూడా వారి నర్సరీస్ని సకాలంలో వేసుకోండి. సైక్లోన్ని మనం లాస్ట్లో అవాయిడ్ చేసుకుందాము. ఈరోజు ఈ నీటి విడుదల సందర్భంగా తూర్పుగోదావరి ప్రజలకి, రైతులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.